ఈ డిసీజ్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్ ఏ డిసీజెస్ అన్నదానికి మనకి చెప్తున్నాడు అనమాట. డిసీజెస్ దట్ స్టార్ట్ అవుట్ యాజ్ రెమిటెంట్స్, అంటే రెమిటెంట్ ఫీవర్ లాగా స్టార్ట్ అవుతుంది. రెమిటెంట్ అంటే మన కంటిన్యూడ్ ఫీవర్. ఇట్ నెవర్ టచెస్ ది, సింపుల్ గా చెప్తున్నాను, ఇట్ నెవర్ టచెస్ ది నార్మల్ టెంపరేచర్ అన్నదే రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో దాన్నే రెమిటెంట్ ఫీవర్ అంటాం, దాన్నే కంటిన్యూడ్ ఫీవర్ అంటాం. సో కంటిన్యూస్ గా టెంపరేచర్ అలా ముందుకు వెళ్తానే ఉంటుంది. అండ్ రన్ ఇంటూ ఏ కంటిన్యూడ్ ఫీవర్, స్టార్ట్ అవుట్ యాజ్ అ రెమిటెంట్స్ అండ్ రన్ ఇంటూ ఏ కంటిన్యూడ్ ఫీవర్. అంటే బిగినింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 101 వచ్చింది మార్నింగ్, ఈవినింగ్ వచ్చేసరికల్లా 100 కో 99.5 కో వచ్చింది. మళ్ళా మన్నాడు 101 కో 102కి వెళ్ళింది. అలా ఒక 3-4 రోజుల తర్వాత 103నో 104 కంటిన్యూస్ గా ఉండిపోయింది అనమాట. అదే రెమిటెంట్ లో స్టార్ట్ అయ్యి కంటిన్యూడ్ ఫీవర్ గా టర్న్ అప్ అవడం అంటే ఇదే అన్నమాట. అది ఏ కండిషన్స్ లో వస్తుందని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. అండ్ రన్ ఇంటూ కంటిన్యూడ్ ఫీవర్ యాజ్ ఇన్ న్యూమోనియా. బాగా గుర్తుపెట్టుకోండి, న్యూమోనియాలో కూడా ఇలానే స్టార్ట్ అవుద్ది, రెమిటెంట్ ఫీవర్ లానే స్టార్ట్ అయ్యి తర్వాత కంటిన్యూడ్ ఫీవర్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో న్యూమోనియాలోని ఒకటి, ఫ్లోర్జీలోని ఒకటి, ఈవెన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్, హెపటైటిస్ లోని కూడా ఇలా కంటిన్యూడ్ ఫీవర్స్ లోకి వెళ్ళి, అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్, కొన్ని రకాలైన గ్లాండ్యులర్ ఫీవర్స్ లోను కూడా ఇలా రావచ్చు. అండ్ ఈవెన్ ఆఫ్ ది బబుల్స్ లోను కూడా, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బబుల్స్ లో కూడా, కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బబుల్స్ లోని కూడా ఈ టైప్ ఆఫ్ కంటిన్యూడ్ ఫీవర్ గా స్టార్ట్ అయ్యి టైఫాయిడ్ స్టేట్ లోకి, అంటే టైఫాయిడ్ నేచర్ లోకి వెళ్ళిపోయి ఆ టైఫాయిడ్ స్టేట్ డెవలప్ అవుతుంది అని మనకి చెప్తున్నాడు. సో ఇంపార్టెంట్ ఏంటంటే న్యూమోనియా ఒకటి చెప్పాడు, ఫ్లోరసీ ఒకటి చెప్పాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ చెప్పాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ చెప్పాడు, ఏ గ్లాండ్ అయినా ఉన్నాయండి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బబుల్స్ లో కూడా మనకి ఈ కంటిన్యూడ్ ఫీవర్ టైఫాయిడ్ నేచర్ లోకి వెళ్ళొచ్చు అని మనకి అర్థం అవుతూ ఉంటుంది. ఇట్ మే బి గ్యాస్ట్రోఎంటరైటిస్ ఆర్ పెరిటనైటిస్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బబుల్స్ with sensitiveness, the aggravation from motion, and the desire to keep perfectly still. Inflammation of the joints, whether of rheumatic character or not, whether from cold exposure or injury. అది గ్యాస్ట్రోఎంటరైటిస్ లోనే అవనియండి, పెరిటనైటిస్ లోనే అవనియండి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బబుల్స్ లోనే అవనియండి. ఆ సెన్సిటివ్నెస్ తో పాటుగా అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ అండ్ ద డిజైర్ టు కీప్ పర్ఫెక్ట్లీ స్టిల్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. irrespective of the inflammation going on, whether it is in gastroenteritis అవనియండి, పెరిటనైటిస్ అవనియండి, మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బవెల్స్ అవనియండి, ఏదైనా అవనియండి, ఆ అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ నుండి, అంటే గుర్తుపెట్టుకోండి, ది మోర్ సివియర్ ది కంప్లైంట్, ది మోర్ కాన్స్పిక్యువస్ గా మీకు ఆ మొడాలిటీ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇట్స్ సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కండిషన్ అక్కడ ఎంత సివియర్ గా ఉంటే మీకు బ్రైనియా ఇండికేట్ అయిన కండిషన్స్ లో అంత మీకు క్లియర్ గా మొడాలిటీ మీకు ఎగ్జిబిట్ అవుతుంది. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. చాలా కేసెస్ లోని నేను చూసాను, ఎంత సివియర్ గా అయితే కంప్లైంట్ ఎంత సివియర్ గా ఉందో అంత ప్రామినెంట్ గా మనకి ఆ మొడాలిటీ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కానీ ఆ మొడాలిటీని మనం ఐడెంటిఫై చేసుకోవడంలోనే మనకి చాలా స్కిల్ అవసరం అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్, వెదర్ ఆఫ్ రొమాటిక్ క్యారెక్టర్ ఆర్ నాట్, వెదర్ ఫ్రమ్ కోల్డ్ ఎక్స్పోజర్ ఆర్ ఇంజరీ. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్ ఉంటాయి, రొమాటిక్ క్యారెక్టర్ అవనియండి. ఇక్కడ కూడా చెప్తున్నాడు, అంటే రొమాటిజం లోని అలానే ఇండికేట్ అవుద్ది, లేదా కోల్డ్ కి ఎక్స్పోజ్ అయినా కానీ ఇండికేట్ అవుతుంది, లేదా ఈవెన్ ఇంజురీస్ లో కూడా ఆ అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ ని మనకి బ్రైనియా అని మనకి ఆలోచించమని చెప్తున్నాడు. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్, ఈ డిసీజెస్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్ గురించి మనం బాగా తెలుసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. దీని గురించి రేపు నేను సావిల్స్ క్లినికల్ మెడిసిన్ లో ఇచ్చిన ఆ టైఫాయిడ్ స్టేట్ గురించి, టైఫాయిడ్ స్టేట్ లో ఉండే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి, ఆ సిమ్టమ్స్ అన్ని మనం చెప్పుకున్న, ఇప్పుడు ఏవి చెప్పుకున్న వాటి అన్నిటికీ కామన్ గానే ఉంటాయి. అది న్యూమోనియా అవనియండి, ఫ్లోరసీ అవనియండి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బవెల్స్ అవనియండి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ అవనియండి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది పెరిటోనియం అవనియండి, లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ అవనియండి, వాటన్నిటిలోని కూడా ఈ సిమ్టమ్స్, ఈ టైఫాయిడ్ స్టేట్ అని ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ టైఫాయిడ్ స్టేట్ సిమ్టమ్స్ మనకు క్లియర్ కట్ గా మనం చూడొచ్చు. సో ఆ టైఫాయిడ్ స్టేట్ మనకు బాగా అర్థమైతే, ఎస్పెషల్లీ బ్రైనియల్ అండ్ రెమెడీ ఎంత ఇంపార్టెంట్ రెమెడీస్ అంటే,
చెప్పాను కదా, ఆ ఇంటర్నల్ గా ఉన్న క్రానిక్ డిసీజెస్ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ రూపంలో మోస్ట్ సివియర్ గా ఎగ్జిబిట్ అవుతుంది. సో ఆ ఎగ్జిబిట్ అయిందని కనుక మనం పూర్తిగా రిమూవ్ చేయగలిగితే ఇంటర్నల్ గా పేషెంట్ కి మనం చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళని, చాలా డిసీజ్ ని మనం వాళ్ళలోని తీసేసిన వాళ్ళని అవుతాం. నిన్న మనం బ్రెయినియాలో టైఫాయిడ్ నేచర్, టైఫాయిడ్ టైప్ ఆఫ్ డిసీజెస్ గురించి చదివాము. దాని గురించి ఈ రోజు ఇంకా డీటెయిల్డ్ గా చదువుతామని చెప్పాను నేను. సో అదొక్కసారి మళ్ళా రివైండ్ చేసి దానిలోకి వెళ్తాను. దిస్ మెడిసిన్ ఈజ్ సూటబుల్ ఇన్ ఏ గ్రేట్ మెనీ diseases of a typhoid nature, diseases that take on a symptomatic typhoid, diseases that start out as remittents and run into a continued fever, as in pneumonia, pleurisy, inflammation of the liver, of glands, of the bowels. సో టైఫాయిడ్ టైప్ లో ఉండే డిసీజెస్ అన్నిటికి ఇది ఎక్కువగా ఇండికేట్ అవుతుందని మనకి చెప్తున్నాడు. అంటే టైఫాయిడ్ ఫీవర్ లా స్టార్ట్ అయ్యి, అంటే రెమిటెంట్ ఫీవర్ లా స్టార్ట్ అయ్యి కంటిన్యూడ్ ఫీవర్ లా కంటిన్యూ అయ్యి అవుతుంది. ఏ కండిషన్స్ అంటే అవి న్యూమోనియా ఒకటి, ఫ్లోరసీ ఒకటి, హెపటైటిస్ ఒకటి, లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్, ఏ గ్లాండ్ అయినా అవ్వచ్చు, లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బవల్స్ అయినా అవ్వచ్చు. ఇట్ మే బి గ్యాస్ట్రైంటరైటిస్ ఆర్ పెరిటనైటిస్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బవల్స్ with the sensitiveness, aggravation from motion and the desire to keep perfectly still. ఆ బాగా పర్ఫెక్ట్లీ స్టిల్ గా ఉంటే ఆ ప్రాబ్లమ్ తగ్గుతుంది. సో లీస్ట్ మూమెంట్ అగ్రవేషన్ అని మనం చెప్పుకుంటాం కదా, అదే అనమాట అది. సో రెస్పెక్ట్ ఆఫ్ ది కండిషన్, ఏ కండిషన్ అయినా కానీ మనం ఆ రెమెడీని మనం ఆలోచించవచ్చు. Inflammation of the joints, whether of rheumatic character or not, whether from cold exposure or injury. జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ లోని రొమాటిక్ టైప్ ఆఫ్ అయినా అవ్వచ్చు, లేదా ఎక్స్పోజర్ టు కోల్డ్ వలన వచ్చిన జాయింట్ పెయిన్స్ అన్న అవ్వచ్చు, ఆర్ ఇంజరీ వలన వచ్చిన జాయింట్ పెయిన్స్ లో కూడా మనకి బ్రెయినియా ఇండికేట్ అవుతుందని మనకి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ టైఫాయిడ్ నేచర్ అని చెప్పారు కదా, ఆ టైఫాయిడ్ నేచర్ ఉన్న టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏమేమి ఉన్నాయి, వాటిలోని ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే టైఫాయిడ్ నేచర్, టైఫాయిడ్ స్టేట్ అంటారు అనమాట దాన్ని. ఆ టైఫాయిడ్ స్టేట్ ఏ కండిషన్స్ లో ఉంటుంది, దానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆ టైఫాయిడ్ స్టేట్ సిమ్టమ్స్ ఏ కండిషన్స్ లో ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాలి బాగా. ఎందుకంటే ఈ కంటిన్యూడ్ ఫీవర్స్ ఒక 4 days, 5 days, 1 week, 10 days గనక వస్తే ఖచ్చితంగా వాళ్ళందరిలోని, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫీవర్, అది ఏ ఫీవర్ అన్నది పక్కన పెడితే, అంటే దేనివల్ల ప్రైమరీ కాజ్ దేనివల్ల అన్నది పక్కన పెడితే సిమ్టమ్స్ అన్ని కూడా అలానే ఉంటాయి, అన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఆ కామన్ సిమ్టమ్స్ అన్ని మనం తెలుసుకొని ఆ కండిషన్స్ ని మనం బాగా అర్థం చేసుకుంటే మనకి బాగా అర్థం అవుతుంది. సో ట్రీట్మెంట్ విల్ బి ఈజియర్. బట్ కానీ దురదృష్టం ఏంటంటే అసలు ఫీవర్ కేసులు ట్రీట్ చేయలేని వాళ్ళు ఎవ్వరు ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ని మనం అబ్జర్వ్ చేయలేము. ఎందుకంటే ఫీవర్ కి వెంటనే క్రోసిల్ లేదా అలోపతి ట్రీట్మెంట్లు ఇచ్చేస్తే ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ మనకి డెవలప్ అవ్వడం, కనిపించడం చాలా రేర్ అన్నమాట, తగ్గిపోతాయి బాగా. ఎందుకంటే అక్కడ ఫుల్ కంప్లీట్ గా సప్రెషన్ జరుగుతుంది. ఆ సప్రెషన్ వల్ల మనకి ఈ సిమ్టమ్స్ ఏమి మనకి కనిపించవు. సో ఆ టైఫాయిడ్ స్టేట్ ఈరోజు నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫీవర్స్ అని ఏవేవైతే మనం చెప్పుకున్నామో, ఫీవర్స్ ని మన ప్రాక్టీస్ లో బాగా ట్రీట్ చేసే వాళ్ళకే అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది. బాగా ఫీవర్స్ ట్రీట్ చేయకుండా అలోపతి టాబ్లెట్స్ వేయించేసే వాళ్ళు ఎవరికి ఇప్పుడు చెప్పబోయేది అంతగా తెలియదు, అంత కొత్తగా ఉంటుంది అనమాట. దట్టు ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో టైఫాయిడ్ నేచర్ ఆఫ్ ది డిసీజెస్ అని ఏవైతే చదువుకున్నామో వాటి
అన్నిటికి అప్పుడు రాసిన ఈ టెక్స్ట్ బుక్ ఇప్పుడు అంతకన్నా చాలా మెడిసిన్స్, చాలా పవర్ఫుల్ డ్రగ్స్ వచ్చేయడం వల్ల ఎక్కువగా ఐసీయూలో వాటిలో ఉండేవాళ్ళు ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా. సో ఒకసారి ఆ టైఫాయిడ్ స్టేట్ అంటే ఏంటి, అందులో ఉండే సిమ్టమ్స్ ఏంటి, అన్ని ఏమేమి ఉంటాయి, ఏ డిసీజెస్ ఈ కంటిన్యూడ్ ఫీవర్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో ఎక్కువగా ఏ డిసీజెస్ అందులో కవర్ అవుతాయి. మనకి ఆల్రెడీ కెంట్ కొన్ని చెప్పాడు, న్యూమోనియా చెప్పాడు, ఫ్లోరసీ చెప్పాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బవెల్స్ చెప్పాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ చెప్పాడు, ఈవెన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ చెప్పాడు. ఇలా కొన్ని డిసీజెస్ చెప్పాడు కదా. ఈవెన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ చెప్పాడు, పెరిటనైటిస్ చెప్పాడు. ఇలాంటి అన్ని కండిషన్స్ లోను కూడా ఈ టైఫాయిడ్ స్టేట్ అన్నది డెవలప్ అవ్వచ్చు. సో ఆ టైఫాయిడ్ స్టేట్ సిమ్టమ్స్ ఇప్పుడు చెప్తున్నాను. ఇది మనకి ఇంటిమెట్రామెడికాలో కాదు, నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, సావిల్స్ క్లినికల్ మెడిసిన్ బుక్ లో సిమ్టమ్స్ ఇవన్నీ. సో అది ముందు చదివిన తర్వాత మళ్ళా మనం కెంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఆ డిసీజెస్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్ అని ఏవేవైతే ఉన్నాయో వాటి లక్షణాలన్నీ మనకు బాగా క్షుణ్ణంగా తెలియాలి. సో ది టైఫాయిడ్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ టు సమ్ ఫెబ్రైల్ కండిషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ విచ్ ఇట్ అరైజెస్. అంటే టైఫాయిడ్ స్టేట్ అన్నది దాని ప్రైమరీ కండిషన్ ఒకటి ఉంటుంది, ఆ ప్రైమరీ కండిషన్ సెకండరీగానే ఈ టైఫాయిడ్ స్టేట్ అన్నది డెవలప్ అవుతుందని మనకు చెప్తున్నాడు అనమాట. ది హైట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఇట్స్ పెర్సిస్టెన్స్ డిపెండ్ చీఫ్లీ అపాన్ ది నేచర్ ఆఫ్ ది ప్రైమరీ డిసీజ్. సో ఎంత టెంపరేచర్ వరకు వెళ్తుంది, ది హైట్ ఆఫ్ ది టెంపరేచర్ ఎంత పెర్సిస్టెంట్ గా ఉంటుంది, లేదా ఆ సిమ్టమ్స్ ఎంత గ్రేవ్ గా ఉంటాయి అన్నది ఆ ప్రైమరీ డిసీజ్ యొక్క నేచర్ ని బట్టి డిపెండ్ అవుతుందని మనకు చెప్తున్నాడు. ది ఫస్ట్ మెంటల్ సిమ్టమ్ యూజువల్లీ noticed is sleeplessness with delirium, generally of the muttering variety, but by and by stupor supervenes, which gradually deepens. మనకి ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ మనం చదువుతూ ఉంటే మనకి హోమియోపతిక్ బుక్ చదువుతున్నట్టే అనిపిస్తుంది, లేదా హోమియోపతి మెట్రామెడికా చదువుతున్నట్టే అనిపిస్తుంది. సో అంత అద్భుతంగా సిమ్టమాటిక్ గా అందులోని డిస్క్రిప్షన్ లో ఇస్తాడు ప్రతి దాని గురించి అయిన. కాబట్టి సో మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి సేమ్ కెంట్ మెట్రామెడికాలో ఏదైతే మనం చదువుతామో అంతా మనకి ఈ టెక్స్ట్ బుక్ లో మనకి బాగా కనిపిస్తుంది, అంత హోమియోపతిక్ గా ఉంటుంది. సో ది ఫస్ట్ మెంటల్ సిమ్టమ్ ఈజ్ స్లీప్లెస్నెస్ విత్ డెలీరియం. ఈ వినబడుతుందా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వినిపిస్తుందా? సో ఈ రోజు మనం టైఫాయిడ్ స్టేట్ చెప్పాను కదా, ఒక్కసారి బ్రయానియాలోది అది చదివి 1 minute. కెంట్ లో ఇచ్చింది అది ఒక్కసారి చదివి మళ్ళీ మనం ఈ బుక్ లోకి వద్దాము. దిస్ మెడిసిన్ ఈజ్ సూటబుల్ ఇన్ ఎ గ్రేట్ మెనీ డిసీజెస్ ఆఫ్ ఎ టైఫాయిడ్ నేచర్, డిసీజెస్ దట్ టేక్ ఆన్ ఎ సిమ్టమాటిక్ టైఫాయిడ్, diseases that start out as remittents and run into a continued fever,
యాజ్ ఇన్ న్యూమోనియా, ప్లోరసీ, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ ఆఫ్ ద బవెల్స్. అంటే ఫీవర్స్ టైఫాయిడ్ లాగా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక రెమిటెంట్ ఫీవర్ లా నార్మల్ గా ఫీవర్ తో మొదలవుతుంది. నార్మల్ గా ఫీవర్ స్టార్ట్ అయ్యి అది రెమిటెంట్ ఫీవర్ లాగా స్టార్ట్ అవుతుంది. అంటే రెమిటెంట్, ఇంటర్మీడియట్, కంటిన్యూడ్ తెలుసు కదా. రెమిటెంట్, ఇంటర్మీడియట్ కి డిఫరెన్స్ ఏంటంటే, రెమిటెంట్ ఫీవర్ అంటే కంటిన్యూస్ గా ఫీవర్ ఉంటుంది, నెవర్ టచ్, సింపుల్ గా చెప్తున్నాను, ఇట్ విల్ నెవర్ టచ్ ది నార్మల్ అన్నమాట. ఫీవర్ మొదలైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది జ్వరం, 102కి వెళ్ళింది. 102 ఇప్పుడు స్టార్ట్ అయ్యి రేపటికి 100కి వచ్చింది, కానీ మళ్ళా రేపు ఈవినింగ్ కి 102కి వెళ్ళింది. సో మధ్యలో తగ్గచ్చేమో గానీ ఇట్ విల్ నెవర్ టచ్ ది నార్మల్. దట్ ఈస్ రెమిటెంట్ ఫీవర్. ఇంటర్మీడియట్ ఫీవర్ అంటే మొత్తం ఫీవర్ ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ కల్లా తగ్గిపోయింది, పూర్తి నార్మల్ కి వచ్చింది, మళ్ళా రేపు మార్నింగ్ స్టార్ట్ అయింది, మళ్ళా ఈవినింగ్ తగ్గింది, అలా అన్నమాట. దట్ ఈజ్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ ఫీవర్ కి రెమిటెంట్ ఫీవర్ కి అదే డిఫరెన్స్. ఆ రెమిటెంట్ ఫీవరే కంటిన్యూడ్ ఫీవర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో సిమ్టమాటిక్ టైఫాయిడ్ ఫీవర్ లా స్టార్ట్ అయ్యి లేదా రెమిటెంట్ ఫీవర్ లా స్టార్ట్ అయ్యి కంటిన్యూడ్ ఫీవర్ కింద రన్ అయినప్పుడు అవి ఏ కండిషన్స్ లో అనేది మనకు చెప్తున్నాడు. న్యూమోనియాలోను కానీ, ఫ్లోరసీలోను కానీ, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ కానీ, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ కానీ, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బబెల్స్ లోను కానీ మనకి ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాడు ఈ కంటిన్యూడ్ ఫీవర్ లా. టైఫాయిడ్ నేచర్, డిసీజెస్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్ ఉంది. ఇట్ మే బి గ్యాస్ట్రోఎంటరైటిస్ లోను కానీ, పెరిటనైటిస్ కానీ, ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బబెల్స్ కానీ, విత్ ది సెన్సిటివ్నెస్, ది అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ అండ్ ద డిజైర్ టు కీప్ పర్ఫెక్ట్లీ స్టిల్. సో అది పెరిటనైటిస్ అవనియండి, గ్యాస్ట్రోఎంటరైటిస్ అవనియండి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ అవనియండి, న్యూమోనియా అవనియండి, ఏదైనా కానీ అలా స్టాండ్ స్టిల్ గా ఉండాలి, ఏమాత్రం మూవ్ అవ్వకూడదు. ఏమాత్రం మూవ్ అయినా కానీ వీళ్ళు కంప్లైంట్స్ అన్ని పెరిగిపోతాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కండిషన్, సో అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్, వెదర్ ఆఫ్ రొమాటిక్ క్యారెక్టర్, జాయింట్స్ లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ రొమాటిక్ క్యారెక్టర్ లో కానీ, లేదా కోల్డ్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత కానీ, లేదా ఇంజరీ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్ కానీ మనకి బ్రైనియా ఇండికేట్ అవుతుందని మనకి చెప్తున్నాడు. బ్రైనియా ఈజ్ ఆఫెన్ ఇండికేటెడ్ ఇన్ ఇంజరీస్ ఆఫ్ జాయింట్స్ వేర్ ఆర్నికా వుడ్ బి ఏ ఫెయిల్యూర్. ఆర్నికా ఫెయిల్ అయిపోయిన తర్వాత బ్రైనియా మనకి ఇండికేట్ అవుతుంది ఇంజరీస్ లో అని చెప్తున్నాడు. అస్సలు ఇంజరీస్ అలాంటి వాటిలో బ్రైనియా లాంటి రెమెడీస్ అసలు మనం ఆలోచించాం. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో అక్కడ డిసీజెస్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్, ఏ డిసీజెస్ ఉంటాయి, ఆ టైఫాయిడ్ నేచర్ అంటే ఏంటి, అందులో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అవన్నీ సిమ్టమ్స్ కూడా కామన్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డిసీజెస్ లో కూడా అదే ఎదర్ ఇట్ మేబీ న్యూమోనియా అవ్వచ్చు, ఫ్లోరసీ అవ్వచ్చు, లేదా లివర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ అవ్వచ్చు, లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బవెల్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ అవ్వచ్చు. ఈ అన్ని కండిషన్స్ లో కూడా ఆ డెవలప్ అయ్యే కంటిన్యూడ్ ఫీవర్ ఏదైతే మనం చెప్పుకున్నామో, ఆ కంటిన్యూడ్ ఫీవర్ లో కొన్ని టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ కామన్ గా ఉండొచ్చు. అంటే ఈ కంప్లైంట్ అయినా, ఆ కంప్లైంట్ అయినా, ఆ కంప్లైంట్ అయినా, డయాగ్నోసిస్ మే వేరీ, బట్ ది సిమ్టమ్స్ విల్ బి కామన్ అన్నమాట. అవి ఏం సిమ్టమ్స్ అన్నది మనం ఒకసారి చదువుకుందాం. ది టైఫాయిడ్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ టు సమ్ ఫెబ్రైల్ కండిషన్. ఇప్పుడు నేను కెంట్లో చదవట్లేదు, ఇప్పుడు సావిల్స్ క్లినికల్ మెడిసిన్ లో నేను చదువుతున్నాను. ది టైఫాయిడ్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ టు సమ్ ఫెబ్రైల్ కండిషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ విచ్ ఇట్ అరైజెస్. ది హైట్ ఆఫ్ ది టెంపరేచర్ అండ్ ఇట్స్ పెర్సిస్టెన్స్ డిపెండ్ చీఫ్లీ అపాన్ ది నేచర్ ఆఫ్ ది ప్రైమరీ డిసీజ్. అంటే ఈ నేచర్ ఆఫ్ ది ప్రైమరీ డిసీజ్ ఏదైతే మనం అనుకున్నామో, అది న్యూమోనియానా, లేదంటే ఫ్లోరసీనా, లేదంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివరా, లేదా బవెల్సా. సో ప్రైమరీ డిసీజ్ ఏదైతే ఉందో దాని మీదే హైట్ ఆఫ్ ది టెంపరేచర్ డిపెండ్ అవుతుందని చెప్తున్నాడు. హైట్ ఆఫ్ ది టెంపరేచర్, పెర్సిస్టెన్స్ అంటే ఎన్ని రోజులు అది కంటిన్యూ అవుతుంది అన్నది కూడా ఆ ప్రైమరీ డిసీజ్ యొక్క దీన్ని బట్టి డిపెండ్ అవుతుందని మనకి చెప్తున్నాడు. ది ఫస్ట్ మెంటల్ సిమ్టమ్ యూజువల్లీ నోటీస్డ్ ఈజ్ స్లీప్లెస్నెస్ విత్ డెలీరియం, జనరల్లీ ఆఫ్ ది మట్టరింగ్ వెరైటీ,
బట్ బై అండ్ బై ది సూపర్ వెయిన్స్ విచ్ గ్రాడ్యువల్లీ డీపెన్స్. ఫస్ట్ మెంటల్ సిమ్టమ్ ఏంటంటే ఒక స్లీప్లెస్నెస్, నిద్ర పట్టకుండా డెలీరియస్ స్టేట్ లోని వెళ్తాడు. ఆ డెలీరియం కూడా జనరల్లీ మట్టరింగ్ వెరైటీ అన్నాడు. మట్టరింగ్ టైప్ ఆఫ్ డెలీరియం అంటే ఏదో అలా నెమ్మదిగా అలా స్లోగా అలా గొణుక్కుంటారు అంటారు చూసారా, అలా గొణుక్కుంటూ ఉంటారు అనమాట ఫీవర్ లో. వాడు ఎవరితో మాట్లాడు, ఆ డెలీరియం లోనే ఏదో కొనుక్కుంటూ ఉంటాడు. ఆడు ఏం కొనుక్కున్నాడు కూడా మనకి అర్థం అవ్వకపోవచ్చు. బట్ రోజు రోజుకి ఏమవుతుందంటే సూపర్ వెయిన్స్ అలా డెలీరియం నుంచి స్టోపర్ లోకి వెళ్ళిపోతాడు, పూర్తిగా నెమ్మదిగా ఇంకా అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ విచ్ గ్రాడ్యువల్లీ డీపెన్స్, ఇది అలా డీపెన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫీవర్ కేసులు ట్రీట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఫీవర్ కేసులు ట్రీట్ చేయని వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ని చూడలేరు. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీవర్స్ ని హోమియోలో ట్రీట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫీవర్స్, ఈ కంటిన్యూడ్ ఫీవర్స్ అన్ని కూడా మన ఇంటర్నల్ క్రానిక్ డిసీజ్ కి హోల్ రిప్రజెంటేటివ్ అనమాట. మెనీ ఏ టైమ్స్ అది పూర్తి అక్యూట్ ఫామ్ లో ఇలా బయటకు వస్తుంది. దాన్ని కనుక మనం బాగా జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేసి డీల్ చేస్తే వాళ్ళ లోపల చాలా చాలా డిసీజ్ ని మనం రిమూవ్ చేస్తున్న అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఎనీ పేషెంట్, ఏ పేషెంట్ కి అయినా కానీ న్యూమోనియా వచ్చిందంటే 100% ఏదో ఒక స్టేజ్ లో వాడు ట్యూబర్క్యులోసిస్ లోకి వెళ్ళిపోతాడు, ఏదో ఒక స్టేజ్ లో టీబీలోకి దిగుతుంది. అంటే న్యూమోనియా రాకుండా టీబీ రావచ్చేమో గానీ న్యూమోనియా వస్తే మాత్రం టీబీ రాకుండా మాత్రం ఆగదు ఎట్టి పరిస్థితుల్లోనూ, 100%. సో ఇలాంటివి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిలోనైనా న్యూమోనియా వచ్చిందంటే ఈవెన్ కిడ్స్ లోను కానీ పిల్లల్లోను కానీ వాళ్ళలోని మనకి 100% వాళ్ళలోని ఆ ట్యూబర్క్యులర్ తత్వం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఈ న్యూమోనియా కూడా మనం జనరల్ గా ఈ లంగ్ యూజువల్ గా మనకి ఎక్స్రే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. ఎక్స్రేతో పాటుగా బ్లడ్ టెస్ట్ లను కూడా మనకి ఆ డబ్ల్యూబీసీ కౌంట్ చాలా పెరిగిపోద్ది. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ వైరల్ న్యూమోనియా, మన బ్యాక్టీరియల్ న్యూమోనియా కండిషన్స్ లో 100% మీకు కాన్స్టెంట్డ్ గా డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగిపోద్ది. డబ్ల్యూబీసీ కౌంట్ మనకి నార్మల్ ఉంది కదా, ఎంతో 11,000 ఎంతో ఉంటుంది. సో ఆ నార్మల్ సీన్ దాటి చాలా ముందుకి వెళ్ళిపోద్ది అన్నమాట. కొంతమందికి 24,000 25,000 కూడా వెళ్ళిపోవచ్చు. సో డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగిందంటే, జలుబు దగ్గుతో పాటుగా డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగిందంటే వాళ్ళలోని ఖచ్చితంగా ఆ న్యూమోనిక్ టెండెన్సీ ఉన్నట్టు, ఖచ్చితంగా న్యూమోనియాలోకి ల్యాండ్ అవుతుందని మనకి అర్థం చేసుకోవాలి. ఈవెన్ అలోపతి డాక్టర్లు కూడా డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగితే దాన్ని చాలా సీరియస్ కేసు కింద కన్సిడర్ చేస్తారు. ఈవెన్ దో పేషెంట్ అంత బాగానే ఉన్నా కానీ హాస్పిటలైజ్ అయిపోమని చెప్తారు. ఈ మధ్యకాలంలో చాలా కేసులు వస్తున్నాయి పిల్లలవి, సేమ్ ఇవే డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగిపోవడం, ఆ న్యూమోనియాకి హాస్పిటలైజ్ అయిపోవడం. నిన్నైతే ఒక పేషెంట్ వచ్చారు, 6 times హాస్పిటలైజ్డ్. ఆ బాబు ఏజ్ 3 years లో 6 times హాస్పిటలైజ్ అయ్యాడు, అయినా సరే తగ్గట్లేదు. మళ్ళా ఆ ఫీవర్స్ రికరెంట్ గా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే డయాగ్నోసిస్ పరంగా కూడా మనకి చెస్ట్ ఎక్స్రే ఎంత ఇంపార్టెంటో మనకి ఈ బ్లడ్ టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డయాగ్నోస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అదే గనక వైరల్ న్యూమోనియాకి వచ్చేసరికల్లా వైరల్ న్యూమోనియాలో డబ్ల్యూబీసీ కౌంట్ పెరగదు. అందుకే కోవిడ్ లోని అలోపతి డాక్టర్లు చాలా మంది ఫెయిల్ అయిపోవడానికి కారణం బ్లడ్ టెస్టే. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో ఏంటంటే వాళ్ళు నార్మల్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయించడం. ఎందుకంటే సిబిసి టోటల్ బ్లడ్ కౌంట్ ఏదైతే చేయిస్తారో టోటల్ బ్లడ్ కౌంట్ మొత్తం నార్మల్ వస్తుంది. బట్ తర్వాత వైడాల్ టెస్ట్ అవన్నీ చేయించేవాడు. వైడాల్ పాజిటివ్, ప్రతి ఒక్కడికి వైడాల్ పాజిటివ్, టైఫాయిడ్ పాజిటివ్ వచ్చేసేది. సో టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఏదో యాంటీబయాటిక్ అది ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ 5 days 6 days బాగానే ఉండేది, 6th day నుంచి చాలా సీరియస్ అయిపోయేది అనమాట. అలానే చాలా మంది చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో చనిపోయిన వాళ్ళు ఎక్కువగా అలా చనిపోయారు. సెకండ్ వేవ్ వచ్చేసరికల్లా కొద్దిగా అర్థమైంది. సో ఆ తర్వాత వాళ్ళు
ఇంకా హెచ్ఆర్సిటీలు అవి చేయించడం అది సెకండ్ వేవ్ లో స్టార్ట్ చేశారు. బట్ ఫస్ట్ వేవ్ లో కూడా నేను చేసిన కేసెస్ లో చాలా మందికి వార్న్ చేసి, అంటే వాళ్ళు మన దగ్గర రాని వాళ్ళకి కూడా ఫీవర్ అని ఎవరో చెప్పిన వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేసి, ఫీవర్ అంటే కంపల్సరీ ఇది కోవిడ్, మీరు మస్ట్ అండ్ షుడ్ గా టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ మా దగ్గరేనే అవసరం లేదు, మీరు అలోపతి ట్రీట్మెంట్ కూడా కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఎనీ ఫీవర్ ఇది. అప్పుడు నేను చెప్పిన పాయింట్ అదే, అలోపతి డాక్టర్లకు కూడా చెప్పాను చాలా మందికి, ఎనీ ఫీవర్, కన్సిడర్ ఎనీ ఫీవర్ యాజ్ కోవిడ్. మీకు టైఫాయిడ్లు లేదా మలేరియాలు అవన్నీ కాదు, అవన్నీ పాజిటివ్ వస్తాయి, బట్ కానీ అది కాదు. కంపల్సరిగా 100%. ఇప్పుడు వై టైఫాయిడ్ పాజిటివ్ స్పెసిఫికల్లీ అంటే, ఎవరికి ఇప్పుడు ఫీవర్ వచ్చిన ఎవరికి టెస్టులు చేయించినా సరే ఫస్ట్ డే ఫీవర్ లో కూడా వైరల్ పాజిటివ్ వచ్చేస్తుంది చాలా మందికి. అంటే జనరల్ గా చెప్తారు, ఈ వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనూ కూడా టైఫాయిడ్ పాజిటివ్ వస్తుందని ఇప్పుడు మనకి చెప్తున్నారు. బట్ కానీ చాలా మంది డాక్టర్లు చాలా దారుణంగా ఫస్ట్ డే కూడా బ్లడ్ టెస్ట్ చేయించేసి వైరల్ పాజిటివ్ ని టైఫాయిడ్ కింద కన్సిడర్ చేసి ఆ ట్రీట్మెంట్ లో వచ్చేస్తున్నారు. ఎందుకంటే దేనికైనా యాంటీబయాటిక్స్ కదా ఇచ్చేది, సో ఒకటి కాకపోతే ఒకటైనా పనిచేస్తుంది. సప్రెషన్ అంటే వాట్ ఐ మీన్ టు సే దట్ మచ్ సప్రెషన్ దే ఆర్ డూయింగ్. చాలా దారుణమైన సప్రెషన్ చేస్తున్నారు. ఈ సప్రెషన్లే ఈ ఎస్పెషల్లీ ఫీవర్స్ చెప్తున్నాను, ఈ సప్రెషన్ వల్లనే ఆ ఫ్యూచర్ హెల్త్ లో చాలా చాలా వేరియేషన్స్, చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. సో ట్రీటింగ్ ద ఫీవర్స్ విత్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. మళ్ళా చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా డోలో 650 వేసేసుకోవడం, క్రోసిన్ వేసేసుకోవడం, ఇది చాలా డేంజరస్. ఎందుకంటే అవే ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాయి, ఇంకా మిగతా వాటికన్నా ఎక్కువగా డ్యామేజ్ చేసేవి మన సపరేషన్ ఆఫ్ ఫీవర్స్ కూడా లోపల ఇంటర్నల్ హెల్త్ ని చాలా చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. సో ఆ ఫీవర్స్ ని ట్రీట్ చేసే క్రమంలోనే మనం ఈ టైఫాయిడ్ స్టేట్ ని చూడగలం. ఫీవర్ కేసులు ట్రీట్ చేయలేని వాళ్ళు ఎవ్వరు ఈ టైఫాయిడ్ స్టేట్ అన్నది చూడలేరు. ఐ హావ్ ట్రీటెడ్ సో మెనీ కేసెస్. ఇలా ఈ డెలీరియంలోకి వెళ్ళిపోయిన కేసులు చాలా, కొన్ని వందల కేసులు చేసి ఉంటాను నేను. అది చాలా భయంకరంగా ఉంటది చూడడానికి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి మన పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటేనే గాని అలాంటి కండిషన్ ని హ్యాండిల్ చేయలేరు. వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, మనం కాదు. మనం హ్యాండిల్ చేస్తామో చేయలేము పక్కన పెడితే, ఆ కండిషన్ చూస్తేనే అంత భయంకరంగా అనిపిస్తుంది. సో మన మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నోడే ఆగుతారు ఎన్ని రోజులైనా కానీ. ఎందుకంటే అలాంటి కంటిన్యూడ్ ఫీవర్స్ లోని మనం ఇలా మందేసిన వెంటనే 1 day 2 days లోని తగ్గిపోదు. ఖచ్చితంగా దాని కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సులోనే చాలా సందర్భాల్లో, చాలా కేసెస్ లో ఆ కోర్సు, ఆ డిసీజ్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సు అయ్యేంత వరకు తగ్గదు. ఈవెన్ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నా గానీ, మనం ఇచ్చే ట్రీట్మెంట్ దేనికి మనం ఇస్తామంటే ఆ కండిషన్ ను సీరియస్ అయిపోకుండా, ఆ కండిషన్ ను పీకల మీదకి వచ్చేయకుండా దాన్ని మనం హ్యాండిల్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని మనం ట్రీట్ చేసుకుంటూ వచ్చేస్తే ఇంటర్నల్ గా కూడా చాలా చాలా వాళ్ళకి అడ్వాంటేజ్ జరుగుతుంది. సో ట్రీటింగ్ దోస్ కేసెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ ప్రాక్టీస్. మీకు అలాంటి కేసులు చేస్తే మీరు చాలా చాలా పైకి వెళ్తారు. సో ఇక్కడ ఇదంతా చెప్పేసిన తర్వాత నేను కేసు ఎగ్జాంపుల్స్ కూడా, చాలా కేసు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే హెవీ టెంపరేచర్లు వస్తున్నాయంటే, అంటే వాడికి 103లు 104లు వస్తున్నాయంటే, మామూలు వైరల్ ఫీవర్స్ లో కూడా 103లు 104లు ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయంటే ఖచ్చితంగా డీప్ సీటెడ్ కాంప్లికేషన్స్ ఇంటర్నల్ గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అది ఏదో ఒక స్టేజ్ లో ఖచ్చితంగా చాలా పెద్ద దానిలోకి ల్యాండ్ అవ్వబోతుంది. దానికి ముందు ఫినామినల్ సిమ్టమ్సే ఈ టెంపరేచర్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ టెంపరేచర్స్ మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఇంటర్నల్ గా ఉన్న కంప్లైంట్ మనం మొత్తం తీసిన వాళ్ళవి అవుతాం. సో నెక్స్ట్, ది మెంటల్ ఫ్యాకల్టీస్ ఆర్ అబ్స్క్యూర్డ్ బట్ ది అన్కాన్షియస్నెస్ ఈస్ నాట్ ఆల్వేస్ సో కంప్లీట్ యాజ్ వన్ వుడ్ ఇమాజిన్. మెంటల్ ఫ్యాకల్టీస్ అంటే ఆలోచించలేరు, మాట్లాడలేరు, చెప్పిన దానికి అర్థం చేసుకోలేనంత స్టేజ్ లో కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. బట్ అలాగని పూర్తి అన్కాన్షియస్ లోని మాత్రం ఉండలేరు. ది ప్రొఫౌండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఈజ్ ఎవిడెన్స్డ్ బై ప్రాస్ట్రేషన్, రెస్ట్లెస్నెస్, సబ్సల్టస్ టెండినం,
ఫ్లాక్సియాషియో ఆర్ కార్ఫాలజీ, అన్కాన్షియస్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ది బ్లాడర్ అండ్ బవెల్స్, అండ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ కన్వల్సన్స్ అన్నాడు. ఈ మెంటల్ ఫ్యాకల్టీస్ అన్ని పోయిన తర్వాత నర్వస్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఈవెన్ దో మీకు ప్రైమరీ డిసీజ్ అది ఏ సిస్టమ్ కి సంబంధించినదైనా కానీ ఈ కంటిన్యూడ్ ఫీవర్స్ లో జరిగేది ఏంటంటే అలా రోజులు గడుస్తున్న కొద్దీ బాగా సివియర్ ఫ్రస్ట్రేషన్ వచ్చి రెస్ట్లెస్నెస్ అయిపోయి మస్కులర్ ట్విచ్చింగ్స్, ఖచ్చితంగా మనం ఆ రోజులు గడిచే కొద్దీ మనం చూస్తాం అలా అదురుతుంది అంటారు చూసారా, ఆ మజిల్స్ అదరడం అది మనం క్లియర్ కట్ గా మనం చూస్తాం. వాళ్ళు పూర్తి అన్కాన్షియస్ లో ఉన్నారని చెప్పలేం, పూర్తి కాన్షియస్నెస్ లో ఉన్నారని చెప్పలేం. అప్పుడప్పుడు మాట్లాడతారు, అప్పుడప్పుడు మాట్లాడలేరు, అప్పుడప్పుడు లేదు పిచ్చి పిచ్చిగా వేరే ఏవేవో మాట్లాడడం, అలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కార్ఫాలజీ, పికింగ్ అట్ ద బెడ్ క్లోత్స్, ఈ బెడ్ క్లోత్స్ ని ఇలా పైకి ఇలా చేతులతో వాటిని పీకిసుకోవడం, అటు ఇటు విసిరేయటం, లేదా ఈవెన్ బట్టలు కూడా అలా చేసుకోవడం కూడా జరుగుద్ది. నాట్ ఓన్లీ దట్, అన్కాన్షియస్ ఇవాక్యుయేషన్ ఆఫ్ ది బ్లాడర్ అండ్ బవెల్స్, వాళ్ళకి అన్కాన్షియస్ గా వాళ్ళకి తెలియకుండానే యూరిన్ మోషన్ కూడా అయిపోతుంది. అండ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ కన్వల్షన్స్, ఎక్స్ట్రీమ్ కేసెస్ లో కన్వల్షన్స్ కూడా రావచ్చు. నెక్స్ట్, ది ఫిజికల్ కండిషన్ ఈస్ indicated by the pale and often cyanosed color. The tongue is dry, brown, furrowed and tremulous. The soreness collects upon the lips and teeth. మనకి టైఫాయిడ్ ఫీవర్ లో ఏవైతే సిమ్టమ్స్ చెప్తాడో ఆ సిమ్టమ్స్ అన్ని కూడా ఈ ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ లో ఈ కంటిన్యూడ్ ఫీవర్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ఆల్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ లో కూడా ఈ సిమ్టమ్స్ మనం క్లియర్ కట్ గా మనం గమనిస్తాం. సో ఇర్రెస్పెక్టివ్ టైఫాయిడ్ ఫీవర్ కాకపోయినా కానీ ఆ కంటిన్యూడ్ ఫీవర్ లో వచ్చే సిమ్టమ్స్ అన్నమాట ఇవన్నీ. సో ది ఫిజికల్ కండిషన్ ఈజ్ పేల్ గా అయిపోతారు, లేదు సమ్ టైమ్స్ సైనోజల్ గా ఉంటారు, టంగ్ బాగా డ్రైగా అయిపోద్ది, బ్రౌన్ ఫర్డ్ అండ్ ట్రెములస్ గా అయిపోద్ది. అండ్ సోడెస్ కలెక్ట్ అప్ ఆన్ ది లిప్స్ అండ్ టీత్, లిప్స్ టీత్ మీద ఒక టైప్ ఆఫ్ స్పాట్స్ లాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పల్స్ ఈజ్ ర్యాపిడ్, ఫీబుల్ అండ్ ఇర్రెగ్యులర్ అండ్ ద హార్ట్ సౌండ్స్ డిస్టెంట్. పల్స్ అది కూడా చాలా ర్యాపిడ్ గా ఉంటది, ఇర్రెగ్యులర్ గా ఉంటది, ఫీబుల్ గా ఉంటది. ది రెస్పిరేషన్ ఈజ్ యూజువల్లీ ర్యాపిడ్, చాలా ర్యాపిడ్ గా ఉంటది, బట్ షాలోగా కూడా రెస్పిరేషన్ ఉంటుంది. అది మనం కళ్ళారా క్లియర్ కట్ గా మనం గమనించవచ్చు. ది ప్యూపిల్స్ ఆర్ డైలేటెడ్ బట్ ది పేషెంట్ డస్ నాట్ సీ. ప్యూపిల్స్ మొత్తం డైలేట్ అయిపోతాయి, బట్ పేషెంట్ కి అవి తెలియదు. నెవర్తలెస్ హీ లుక్స్ ఎట్ ఇమాజినరీ ఆబ్జెక్ట్స్, కామా విజన్. ఇంకా ప్రోగ్రెస్ అయిపోతే ఆ ఇమాజినరీ ఆబ్జెక్ట్స్ అలా పడుకొని అలా ఏవో చూస్తూ ఉంటారు. డిస్ఫేజియా, డయేరియా అండ్ స్టెట్రస్ బ్రీదింగ్ ఆర్ వెరీ సీరియస్ ఇండికేషన్స్ ఆఫ్ ప్రొఫౌండ్ స్టూపర్. ఆ డిస్ఫేజియా ఏమి మెంగలేకపోవడం, ఏమి లోపలికి వెళ్ళకపోవడం, స్టెట్రస్ బ్రీదింగ్ ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఆ బ్రీత్ చేసేటప్పుడు ఒక రకమైన సౌండ్, గురక సౌండ్ అంటారు కదా, అలాంటి గురక సౌండ్ వస్తుంది మనకి. ఈ స్టెట్రస్ బ్రీదింగ్ కేసెస్ నేను చాలా కేసులు చూశాను. అంటే ఇంక డెత్ చనిపోయే ముందు కూడా చాలా మందికి స్టెట్రస్ బ్రీదింగ్ ఉంటుంది. నేను చూసిన కనీసం ఒక 100 కేసులు చూస్తుంటే స్టెట్రస్ బ్రీదింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ సర్వైవ్ అయిన వాళ్ళు ఒక 4-5 లెక్క పెట్టచ్చు. అంటే అంత ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ పాయింట్ అనమాట అది. స్టెట్రస్ బ్రీదింగ్ వచ్చిందంటే వాడికి లోపల చాలా కండిషన్ చాలా వరుసగా ఉంది, వాళ్ళు ఏ క్షణమైనా సరే మనం చనిపోవచ్చు అని మనం చెప్పచ్చు. సో స్టెట్రస్ బ్రీదింగ్ ఆర్ వెరీ సీరియస్ ఇండికేషన్స్ ఆఫ్ ది ప్రొఫౌండ్ స్టూపర్ అన్నమాట ఇవన్నీ. సో ఈ సిమ్టమ్స్ అన్ని మనకి ఏ కండిషన్స్ లో ఏ కంప్లైంట్స్ లో మనకు వస్తుంది అన్నది మనకి చెప్తున్నాడు. ఇక్కడ మనకి ది టైఫాయిడ్ స్టేట్ యాజ్ అబౌవ్ మెన్షన్ మే బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ కోమా బై ది ప్రెజెన్స్ ఆఫ్ పైరెక్సియా అండ్ absence ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ renal ఆర్ లివర్ డిసీజ్, ఎపోప్లెక్సీ ఆర్ అదర్ కాజెస్ ఆఫ్ కోమా. అంటే కోమా కాజెస్ ఏవేవైతే ఉంటాయో ఆ కోమా ఈ రోజు డ్రగ్ బ్రైనియా అని చెప్తున్నాను, బ్రైనియా రెమెడీలోని కెంట్ లో కాకుండా సావిల్స్ లో క్లినికల్ మెడిసిన్ లోని చెప్తున్నాను. ఇది ఈ పాయింట్లు అయిపోయిన వెంటనే మళ్ళీ మనం కెంట్ లోకి వెళ్తాం అనమాట. సో ఫీవర్ లేకుండా అన్కాన్షియస్ అయిపోయి, లేదంటే ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే, డెలీరియం అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు మనం దాన్ని కోమా కింద మనం తీసుకోవాలి. నెక్స్ట్, సర్టన్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్స్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ మెనింజెస్ ఆర్ అటెండెడ్ బై పైరెక్సియా అండ్ ఆఫర్ కన్సిడరబుల్ డిఫికల్టీ
పర్టికులర్లీ విత్ ట్యూబర్క్యులర్ మెనింజైటిస్. ట్యూబర్క్యులర్ మెనింజైటిస్ లో కూడా ఇలాంటి కండిషన్స్ అన్ని డెవలప్ అవుతాయి. అక్కడ మనం చాలా డిస్టింగ్విష్ చేయడం చాలా కష్టం అని మనకి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏ కండిషన్స్ లోని డెవలప్ అవుతుంది అన్నది మనకి చెప్తున్నాడు. చూడండి, టైఫాయిడ్ ఫీవర్ ఒకటి. టైఫాయిడ్ ఫీవర్ లో ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్లీ మెట్ విత్ అండ్ ఎస్పెషల్లీ టువర్డ్స్ ది ఎండ్, అంటే బిగినింగ్ మామూలుగా స్టార్ట్ అయ్యి అలాగ రోజులు గడిచే కొద్దీ ఎండ్ స్టేజ్ లో ఖచ్చితంగా టైఫాయిడ్ స్టేట్ లో ఉన్న కండిషన్స్ ఏంటంటే అన్నది మనకు చెప్తున్నాడు. మెయిన్ గా టైఫాయిడ్ ఫీవర్, టైఫస్ ఫీవర్, ఈవెన్ స్మాల్ పాక్స్, కాన్ఫ్లుయెంట్ స్మాల్ పాక్స్ అన్నాడు. అంటే బాడీ మొత్తం వచ్చేసి స్మాల్ పాక్స్ అన్నాడు. స్మాల్ పాక్స్ ఇక్కడ మనకు అంత కనిపించలేదు కాబట్టి సో అది పక్కన పెడదాం. ఎరిసెపలస్ సివియర్ అంటే సివియర్ స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు కూడా రావచ్చు. నెక్స్ట్ సెప్టిసీమియా, సెప్టిక్ కండిషన్స్ లోని కూడా సెప్టిసీమియా ఇంక్లూడింగ్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అండ్ ఆస్టియోమైలైటిస్, అంటే ఆస్టియోమైలైటిస్ లోని బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ లోని కూడా దిస్ టైఫాయిడ్ స్టేట్ అని ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కనిపిస్తాయి. వీటిని గనక మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ట్రీట్మెంట్ కనుక చేసిస్తే ఇంకా పేషెంట్ మనం ఊహించలేనంత హెల్తీ అయిపోతుంది. ఆ ఇంటర్నల్ గా ఉన్న కండిషన్స్ అంతా నార్మల్ అయిపోతాయి. ఈవెన్ దో అలోపతిలో వాళ్ళు కనుక అది తగ్గించేసినా గానీ ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ని పేషెంట్ మస్ట్ అండ్ షుడ్ గా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటది నెక్స్ట్ ఫ్యూచర్ హెల్త్ లో 100%. నెక్స్ట్ మెనింజైటిస్, ఎస్పెషల్లీ ట్యూబర్క్యులర్ మెనింజైటిస్. ట్యూబర్క్యులర్ మెనింజైటిస్ గురించి చెప్తున్నాడు మనకి. అక్కడ కూడా చెప్పాడు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెయిన్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్, మళ్ళా న్యూమోనియా చెప్పాడు అవన్నీ. ఇక్కడ కూడా లోబార్ న్యూమోనియా చెప్తున్నాడు. లోబార్ న్యూమోనియా మామూలు న్యూమోనియానే కాకుండా అందులో స్పెసిఫిక్ గా లోబార్ న్యూమోనియా అయితే, నేను లోబార్ న్యూమోనియా కేసెస్ చేశాను, టెంపరేచర్ 107కి వెళ్ళిపోద్ది. 107 ఈవెన్ దో చైల్డ్ అయినా కానీ 106, 107కి తగ్గదు ఫీవర్. దాన్ని గనక మీరు బాగా ధైర్యంగా గట్సీగా చేయగలిగితే, ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాలి ఇందులోనే. ఒక చిన్న బాబు సివియర్ ఆస్మాటిక్, ఫ్యామిలీ హిస్టరీలో కూడా చాలా జెనెటికల్ గా చాలా సివియర్ ఆస్మాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఆ బాబు అరౌండ్ ఐ థింక్ 4 years or 5 years ఆస్మాకి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వాడికి సడన్లీ మెట్ విత్ ఫీవర్. ఫీవర్ ఎంత అంటే చెప్పాను కదా, 104, 105, 106, ఈవెన్ 107. కొద్ది రోజులు అయినాక ఒక 5-6 days తర్వాత 107కి వెళ్ళిపోయింది టెంపరేచర్. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే తర్వాత నాకు అర్థమైంది, ఓకే దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫీవర్ అనేసి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయించడం కానీ బట్ అర్థమైంది దిస్ ఈజ్ న్యూమోనియా ఫీవర్. న్యూమోనియా ఫీవర్ లో మాత్రం న్యూమోనియా కానీ ట్యూబర్క్యులోసిస్ లో కానీ వచ్చే టెంపరేచర్లు చాలా సివియర్ గా ఉంటాయి. 105, 106 ఉంటాయి. సో స్టార్ట్ చేశాను ట్రీట్మెంట్. వాళ్ళకి ఏదో చెప్తున్నా ఆవిడకి ఏంటంటే, కంగారు పడకూడదు, బాబు ఆస్తమా కనుక తగ్గాలంటే దీన్ని హోమియోలోనే తగ్గించుకోవాలి. మీరు కనుక వెళ్ళిపోయారంటే అది మీ ఇష్టం. వెళ్ళిపోయారంటే మాత్రం మళ్ళా ఆస్తమా ఇంతకన్నా చాలా చాలా ఎక్కువ అయిపోద్ది. సో మీరు మస్ట్ అండ్ షుడ్ గా నేను మీకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వస్తాను, మీ దగ్గరకు వస్తాను, బాబుని చూసి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పటికప్పుడు నాకు ఫీవర్ అప్డేట్ ఇవ్వాలి అని చెప్పాను. ఓకే అని చెప్పారు. ఆవిడకి ఇంట్లో చాలా ప్రెషర్. వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు అప్పుడు. వాళ్ళ మదర్ వాళ్ళు కానీ ఆవిడ హస్బెండ్ కానీ అందరూ ఫుల్ ప్రెషర్ ఎలా అంటే, ఆవిడ టెంపరేచర్ చూసి నాకేమో చెప్పేవాళ్ళు 105 ఉంది, 106 ఉందని, వాళ్ళకి మాత్రం 102 ఉంది, 101 ఉందని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే అంత టెంపరేచర్ ఉందని చెప్తే వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయి హాస్పిటలైజ్ చేస్తానని. బట్ ఆవిడకి నేను చెప్పింది బాగా మైండ్ లో ఉండిపోయింది ఏంటంటే, ఈ ఫీవర్ ని కనుక మనం ఈ మందులతో హ్యాండిల్ చేయగలిగితే ఖచ్చితంగా 100% ఆ ఆస్తమా ఖచ్చితంగా తగ్గిపోద్ది అని చెప్పడం వల్ల చాలా స్ట్రాంగ్ గా పాపం లోపల ఎంత భయం ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఇప్పుడు ఈ టైఫాయిడ్ స్టేట్ అని ఏదైతే చెప్పామో అన్ని సిమ్టమ్స్ ఆ బాబులను చూసాను. మొత్తం మటరింగ్ డెలీరియం, ఫుల్ సీరియస్ డెలీరియం, సబ్సల్ట్ స్టెండినం, అన్ని ఎవ్రీథింగ్.
ఈ బుక్ లో ఎందుకు ఇప్పుడు ఈరోజు చెప్తున్నానంటే, అప్పట్లో నేను ఈ బుక్ ఈ న్యూమోనియా కేసెస్ చాలా చేశాను నేను. అందులో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి కొన్ని, బట్ ఫెయిల్యూర్స్ తక్కువ, కంపారిటివ్ గా చాలా తక్కువ కేసులు. ఎందుకంటే వాళ్ళు పేషెంట్లు వెళ్ళిపోవడం, మధ్యలో వెళ్ళిపోవడం అలా చేయడం వల్ల తప్ప. బట్ నేను 100% ఫెయిల్ అయిపోయిన కేసులు అయితే ఒక్క 4-5 ఉంటాయి. నేను చేసిన మోర్ దాన్ 50 కేసెస్ వరకు ఉండొచ్చు, ఓన్లీ న్యూమోనైటిస్ కేసెస్. అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ ని పక్కన పెడితే, నేను చెప్పేది బ్యాక్టీరియల్ న్యూమోనియా. అంటే అలా గనక మనం క్లాసిఫికేషన్ కనుక చేస్తాం, సో అప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని క్లియర్ కట్ గా చూశాను మొత్తం ఆ అబ్బాయిలను. సో ఫైనల్ గా ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బాబు నార్మల్ అయిపోయి, టెంపరేచర్ నార్మల్ అయిపోయింది. కరెక్ట్ గా 10 days పట్టింది మొత్తం. ఈ 10 days లోని మినిమం 6 to 7 days 105+ ఉంది టెంపరేచర్. బట్ కానీ అలా జాగ్రత్తగా ఓపిక పట్టారు, అలాగా వాడారు. వాడిన తర్వాత నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. ఆ ఆస్థమాటిక్ అంత సీరియస్ ఆస్తమా, చాలా సివియర్ గా ఉండేది ఆ అబ్బాయికి ఆస్తమా. అంత సివియర్ ఆస్తమా కూడా ఆ న్యూమోనిక్ ఫీవర్ తోని పూర్తిగా మాక్సిమం 95% to 98% పూర్తిగా ఆ అబ్బాయిలోని ఆస్తమా పోయింది. ఆ అబ్బాయి ఇప్పుడు ఆల్రెడీ ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ కి వచ్చాడు. ఇంటర్మీడియట్ కి వచ్చినా గానీ ఆ అబ్బాయికి ఆస్తమా అన్నది మళ్ళా రాలేదు. ఎప్పుడైనా వెరీ రేర్, అంటే 3 years 4 years కి, అది కూడా బాగా కంటిన్యూస్ గా ఐస్ క్రీమ్ లో ఏమైనా తినేస్తే, అది కూడా చాలా మైల్డెస్ట్ ఫామ్ లో వచ్చేది. అంటే ఈ కేసు ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో ఇలాంటి ఫీవర్ కేసెస్, అలాంటి కండిషన్స్, బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. అంత ఈజీ ఏం కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. చాలా టెన్స్ మూమెంట్స్ ఉంటాయి. రాత్రనక పగలనక నిద్ర పట్టదు, మనకి పట్టదు ముందు. అసలు వాళ్ళు మన మీద, పేషెంట్ కి మీ మీద పూర్తి నమ్మకం ఉందంటే వాళ్ళు మీ మీద పూర్తి భారం వేసి వాళ్ళు కొద్దిగా ధైర్యంగానే ఉంటారు, కానీ మనకు మాత్రం వాసిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫీవర్ కేసులను కనుక మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే మాత్రం పేషెంట్ కి చాలా చాలా హెల్త్ ని మనం తీసుకొని రావచ్చు. ఈవెన్ డెంగ్యూ ఫీవర్ కేసులు నేను చాలా కేసెస్ లో నేను అబ్జర్వ్ చేశాను. సీరియస్ డెంగ్యూ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఈవెన్ సీరియస్ కోవిడ్ కాంప్లికేషన్లు వచ్చిన వాళ్ళని కానీ, అలాంటి వాళ్ళని మనం ఓన్లీ మన మందులతో కనుక బాగా ట్రీట్ చేస్తే మాత్రం 100% ఇంకా పేషెంట్ చాలా చాలా బెటర్ అయిపోతాడు. సో నెక్స్ట్ లోబార్ న్యూమోనియా, తర్వాత ఎక్యూట్ మిలియరీ ట్యూబర్క్లోసిస్. ఈ మిలియరీ ట్యూబర్క్లోసిస్ మిలియరీ ట్యూబర్క్లోసిస్ అంటే టోటల్ లంగ్స్ మొత్తం, రెండు వైపులా మొత్తం లంగ్స్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోతాయి అన్నమాట. మామూలుగా ట్యూబర్క్లోసిస్ లోనే ఏదో ఒక లోబు ఒక చోట లేదా క్యావిటీ ఫామ్ అవడం అలా ఉంటుంది, కానీ మిలియరీ ట్యూబర్క్లోసిస్ లో 2 లంగ్స్ మొత్తం, లంగ్ టిష్యూలు మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది మిలియరీ ట్యూబర్క్లోసిస్ లో. సో నెక్స్ట్ ఎక్యూట్ గ్లాండర్స్, ఎక్యూట్ యాంథ్రాక్స్, రెమిటెంట్ ఫీవర్, అంటే కంటిన్యూస్ గా ఉండే ఆ రెమిటెంట్ ఫీవర్స్, సెరిబ్రల్ అండ్ హెమరేజిక్ మలేరియా. ఇక్కడ కూడా ఈ సెరిబ్రల్ అండ్ హెమరేజిక్ మలేరియా టైప్ ఆఫ్ కండిషన్స్ లో కూడా ఈ సిమ్టమ్స్ అన్ని మనం చూడొచ్చు. ఈ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయిపోతాయి, ఎందుకంటే ఆ ఫీవర్ ఒక పట్టం తగ్గదు. ఈవెన్ దో అలోపతి ట్రీట్మెంట్ లో కూడా అంత ఈజీగా తగ్గవు. ఇప్పుడు ఇందులోని ఏవేవైతే మనం చెప్పుకున్నామో ఇవేవి అలోపతి వాళ్ళు కూడా అంత ఈజీగా చేయలేరు. ఎక్కడికక్కడ ఆ స్పెషలిస్టే చేయగలరు తప్ప మామూలు రెగ్యులర్ డాక్టర్లు అంత ఈజీగా చేయగలిగే కండిషన్స్ అయితే కాదు ఇవన్నీ. సో వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హార్డ్ నట్ టు క్రాక్ 100%. సో నెక్స్ట్ ఎల్లో ఫీవర్ అండ్ ప్లేగ్ లోని వాటిలోని కూడా ఉంటుంది. సో మనం ఎక్కువగా చూసేది ఏ కండిషన్స్ లోనంటే టైఫాయిడ్ ఫీవర్ లో మనం ఎక్కువగా చూస్తాము. సెప్టిక్ కండిషన్స్ లో సెప్టిసీమియా, ఈవెన్ సెల్యులైటిస్ ఉంటుంది, సెల్యులైటిస్ వస్తుంది. సెల్యులైటిక్ కండిషన్స్ లో కూడా మనం ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ని మనం చూస్తాం. సెల్యులైటిస్ లో కూడా మీకు చెప్పాను కదా నేను అంతకుముందు, 106, 107, ఈవెన్ 108 టెంపరేచర్ కూడా చూసాను నేను సెల్యులైటిస్ కేసులో. అంత హెవీ టెంపరేచర్ లోకి వెళ్ళిపోద్ది పేషెంట్, అసలు మినిమం కూడా కాన్షియస్ లోనే ఉండడు, అంత దారుణంగా ఉంటది. బట్ అలాంటి మీకు అంటూ ఒక గుర్తింపు రావాలంటే మీరు అలాంటి కండిషన్స్ ని హ్యాండిల్ చేసినప్పుడు మాత్రమే మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. అలాంటి కండిషన్ యూ మే ఫెయిల్, అన్ని కేసులు మనం సక్సెస్ అయిపోతామని చెప్తున్నాను,
బట్ కానీ ఎక్కడ మనం కేసు వదిలేయాలి, ఎక్కడ కేసుని మనం పట్టుకొని ఉండాలన్నది అది చాలా ఇంపార్టెంట్. అది మీకు ఓవరాల్ గా మీకు క్లినికల్ నాలెడ్జ్, మన హోమియోపతిక్ నాలెడ్జ్ అన్ని బాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా మనం అవగాహన చేసుకోవచ్చు. ప్రోగ్నోసిస్ మనకి క్లియర్ కట్ గా మనకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. అది కాకుండా అకేషనల్లీ, అంటే అందరిలో కాకుండా కొన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్ లోని స్కార్లెట్ ఫీవర్, మీజిల్స్ విత్ బ్రాంకోన్యూమోనియా లోని కండిషన్స్ లోని, సెరిబ్రస్ స్పైనల్ ఫీవర్ లోని, యాంథ్రాక్స్, రెమిటెంట్ ఫీవర్, అండిలెంట్ ఫీవర్ ఇలాంటి కండిషన్స్ లోని కూడా మనకి టైఫాయిడ్ స్టేట్ అన్నది డెవలప్ అవ్వచ్చు. సో రేర్ గా ఏంటంటే కలరాలోని కానీ, డిసెంట్రీలోని కానీ, మలేరియాలోని కానీ, రిలాప్సింగ్ ఫీవర్ లోని కానీ, అక్యూట్ రొమాటిజం లోని కానీ కూడా రావచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ లో మనకి ఏదైతే చెప్పాడో కెంట్ మనకి ఇవన్నిటిని కవర్ చేశాడు. ఇందులో కనుక మనం బాగా కనుక గమనిస్తే బాగా లోతుగా చదివినవాడికి అర్థమవుతుంది. మామూలుగా ఎవ్వరికి తెలీదు, నాకు తెలిసి ఎవ్వరికి తెలియదు, అంత టఫ్ గా ఉన్నది. దీన్ని ఎంతో లోతుగా ఆలోచిస్తేనే కానీ నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ డిసీజెస్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్ లో మనకి ఏమి ఇచ్చాడు, న్యూమోనియా ఇచ్చాడు, ఇక్కడ న్యూమోనియా ఉంది, ఫ్లోరసీ ఇచ్చాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇవ్వలేదు కానీ, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ లో కూడా కండిషన్ ఉంటుందని మనకు అర్థం చేస్తాం. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ చెప్పాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బవెల్స్, అంటే ఈవెన్ కలరా, డిసెంట్రీ ఇవి కూడా వీటిలోనూ కూడా ఈ టైప్ ఆఫ్ కండిషన్ మనకి డెవలప్ అవ్వచ్చు అని మనకి చెప్పాడు. గ్యాస్ట్రోఎంటరైటిస్ అది కూడా ఒక టైప్ ఆఫ్ డయేరియా, ఈవెన్ పెరిటనైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బవెల్స్, ఈవెన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్ లోను కూడా ఈ టైప్ ఆఫ్ అక్యూట్ రొమాటిజం కండిషన్ లోను కూడా ఈ టైఫాయిడ్ స్టేట్ ఆఫ్ టైఫాయిడ్ నేచర్ ఉంటుంది. సో అందులోని ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతాయని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ కండిషన్స్ ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మాత్రం మీరు పేషెంట్ కి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినట్టే, అందులో అన్డౌటెడ్లీ ఒక కొత్త లైఫ్ ని ఇచ్చినట్టే, వాళ్ళని చాలా డిసీజ్ ని మీరు రిమూవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ గా అది మొత్తం ఈ రూపంలోని బయటికి వచ్చేసి ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఆ అక్యూట్ ఫామ్ లో, ఆ అక్యూట్ కండిషన్ లో పేషెంట్ డెత్ కూడా అయిపోవచ్చు, చనిపోవచ్చు కూడా చాలా సందర్భాల్లో. ఈ సెప్టిసీమిక్ కండిషన్స్ లోని, ఈ న్యూమోనిక్ కండిషన్స్ లోని. ప్రీవియస్ గా అయితే నాకు ఇప్పటికీ గుర్తు, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో చదివితే ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ లోని ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ వర్షంలో తడిచి తర్వాత న్యూమోనియాతో చనిపోతాడనేసి చెప్తాడనమాట. అంటే న్యూమోనియా ఇస్ దట్ మచ్ డేంజరస్ అప్పట్లో. ఇప్పుడు కూడా న్యూమోనియా అంటే అలోపతి డాక్టర్లు చాలా భయపడతారు అనమాట. ఇప్పుడు మళ్ళా మన కెంట్ మెడికల్ బ్రైనియా ముందుకెళ్దాం. There is an extreme state of irritability in Bryonia. Every word which compels him to answer a question or to think will aggravate him. Extreme state of irritability ఉంటుంది. విపరీతమైన కోపం, చిరాకు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏమన్నా వాడికి ఆన్సర్ చేయాలన్నా లేదా క్వశ్చన్ చేయాలన్నా, ఎవడన్నా ఏదన్నా అడిగితే దానికి ఆన్సర్ చేయాలంటే గొప్పగా చిరాగ్గా ఉంటుంది. ఆర్ టు థింక్ విల్ అగ్రవేట్ హిమ్, ఏదైనా ఆలోచించాలన్నా గానీ చిరాకు వచ్చేస్తుంది అనమాట, అంత కోపంగా ఉంటాడు అనమాట. సో మనకి నక్స్వామికలో ఆ ఇరిటబిలిటీ ఏదైతే మనం చదువుకుంటామో, సో బ్రైనియాలను కూడా ఇంచుమించు అంతే స్థాయిలో, అంత స్థాయి కాకపోయినా ఇంచుమించు అంతే స్థాయిలో బ్రైనియాలను కూడా ఇరిటబిలిటీని మనం చూస్తాం. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయడానికి, డ్రగ్ డయాగ్నోసిస్ చేయడానికి మనకి ఈ పాయింట్ కూడా మనకి చాలా చాలా హెల్ప్ అవుద్ది, చాలా చాలా అవసరం అవుతుంది. The effort to talk will be attended with horror. At the beginning of complaints, you go to the bedside of a patient who has been grumbling a few days. Something is evidently coming on. The family meet you at the door and say the patient is almost unconscious.
You looked at him, the face is puffed and purplish. He seems to be dazed. There appears to be sort of venous stasis all over the body, but especially about the face. His countenance is almost that of an imbecile, yet he is perfectly capable of talking, although he has an aversion to it and appears to outsiders to ignore everything that is said. అంటే మాట్లాడాలంటేనే ఎఫర్ట్ టు టాక్ విల్ బి అటెండెడ్ విత్ హర్రర్ అన్నమాట. బిగినింగ్ లో ఉన్నప్పుడు మన బెడ్ సైడ్ పేషెంట్ దగ్గరికి, చాలా రోజుల నుంచి ఉన్న పేషెంట్ దగ్గరికి మన బెడ్ సైడ్ వెళ్తే మనకి అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ ఎవిడెంట్లీ కమింగ్ ఆన్. ఫ్యామిలీ ఎవడైతే మన లోపలికి వెళ్తున్నప్పుడు చెప్తారో పేషెంట్ పూర్తి అన్కాన్షియస్ లో ఉన్నాడు అని మనకి చెప్తాడు అంటాడు. మనం వాడిని చూసిన తర్వాత వాడి ఫేస్ అంతా పఫీగా ఉండి పర్ప్లిష్ గా ఉండి అలా డేజ్డ్, అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, హిపోక్రెటిక్ ఫేస్ అంటారు చూసారా, ఆ హిపోక్రెటిక్ ఫేస్ ఉంటది ఎక్యూట్ కండిషన్స్ లోనే. దేర్ అపియర్స్ టు బి షార్ట్ ఆఫ్ వెనస్ స్టాసిస్ ఆల్ ఓవర్ ది బాడీ, బట్ ఎస్పెషల్లీ అబౌట్ ద ఫేస్. ఫేస్ కి వచ్చేసరికల్లా ఆ కౌంటెనెన్స్ అంతా ఒక ఇంబెసైల్ కౌంటెనెన్స్. మనం చూడగానే వాడేం పిచ్చోడా లేదా ఒక ఎర్రోడ్లాగా మనకు కనిపిస్తాడు అనమాట. కానీ వాడితో మాట్లాడితే అట్ హీస్ పెర్ఫెక్ట్లీ కేపబుల్ ఆఫ్ టాకింగ్, ఆల్దో హీ హస్ అన్ అవర్షన్ టు టాక్. వాడికి మాట్లాడాలని అనిపించకపోయినా కానీ బాగానే మాట్లాడతాడు మనం వెళ్ళి మాట్లాడిన తర్వాత. సో అండ్ అపియర్స్ టు అవుట్ సైడర్స్, అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాడు ఎవడెళ్ళి ఆ టైంలో మాట్లాడినా గానీ ఇంట్లో వాళ్ళంతా ఏదో పిచ్చోళ్ళలాగా వాళ్ళు ఏదో చెప్తున్నారని మనకు అనిపిస్తుంది, కానీ వాస్తవం అయితే అదే. దిస్ సమ్ టైమ్స్ కమాన్ అపరెంట్లీ ఇన్ ఎ షార్ట్ టైం. ఇదంతా ఒక షార్ట్ టైమ్ లోనే వచ్చేయచ్చు. The patient awakens in the morning with a dull congestive headache and a stupid feeling in the head, dullness of the mind so that he cannot work, and this feeling gradually increases. Such a state is sometimes the forerunner of serious illness. ఈ ఇందాక ఏదైతే వాడు కౌంటెనెన్స్ అంతా ఇంబెసైల్ కౌంటెనెన్స్ ఉండి అసలు ఎక్కువగా మాట్లాడు, డేజ్డ్ గా ఉంటాడు, మళ్ళీ ఫేస్ అంతా పఫీగా పర్ప్లిష్ గా ఉంటది అని ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ చాలా షార్ట్ టైం లోనే రావచ్చు అని చెప్తున్నాడు. పేషెంట్ ఉదయాన్నే లేచిన వెంటనే ఒక డల్ కంజెస్టివ్ హెడేక్ వచ్చి ఫేస్ హెడ్ లో ఒక స్టూపిడ్ ఫీలింగ్ ఉండి మైండ్ అంతా డల్ గా ఉండి మైండ్ అది ఏం పని చేయకుండా, సో దట్ హీ కెనాట్ వర్క్, ఏమి పని చేయలేడు. ఈ ఫీలింగ్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్టేటే వాడికి కమింగ్ రాబోయే ఒక పెద్ద ప్రాబ్లం కి ఇట్స్ ఎ ఫోర్ రన్నర్ ఆఫ్ ది సీరియస్ ఇల్నెస్ అని చెప్తున్నాడు. సో ఇవన్నీ ఫినామినల్ సిమ్టమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అప్కమింగ్ కంప్లైంట్స్ అన్నమాట. సో ఇలాంటివి మనకి పేషెంట్లు చెప్తారు, తక్కువ మంది చెప్తారు, ఎక్కువ మంది చెప్పలేరు. బట్ కానీ మన ఫ్యామిలీలో కేసులు వాటిలో మాత్రం మనం క్లియర్ గా చాలా బాగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. We find when a pneumonia or inflammation of the liver or some slow insidious inflammation is coming on somewhere in the body but not yet located, that this state will begin in the morning. న్యూమోనియా గాని లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది హెపటైటిస్ గాని లేదా ఏదైనా లోపల మనం ముందు చెప్పుకున్న ఈ ఇన్ఫ్లమేషన్స్ లో ఏదో ఒక ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కడో చోట స్టార్ట్ అయ్యే ముందు, అంటే లొకేట్ అవ్వలేదు ఇంకాను, లొకేట్ అవ్వక ముందే ఈ స్టేట్ ఏదైతే ఉందో ఆ డల్నెస్, మార్నింగ్ టైము ఆలోచించలేకపోవడం, అవన్నీ డల్ హెడేక్, కంజెస్టివ్ హెడేక్, డల్నెస్ ఆఫ్ ది మైండ్, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయని మనకి చెప్తున్నాడు అన్నమాట. మార్నింగ్ అగ్రవేషన్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ పెక్యులర్ అబౌట్ ది అగ్రవేషన్ ఆఫ్ బ్రయోనియా. Its troubles commence many times early in the morning. ఇది జనరల్ సిమ్టమ్, జనరల్ మొడాలిటీ. మార్నింగ్ అగ్రవేషన్ అనేది బ్రయోనియాలో చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఆన్ వేకింగ్ విత్ ది ఫస్ట్ మూవ్ హీ రియలైజెస్ దట్ థింగ్స్ ఆర్ నాట్ ఆల్ రైట్. దేర్ ఇస్ స్టేట్ ఆఫ్ స్టూపిడిటీ బార్డరింగ్ ఆన్ అన్కాన్షియస్నెస్. ఉదయాన్నే లేచి ఇలా మూవ్ అయ్యాడు, మూవ్ అయిన వెంటనే వాడికి ఏంటి ఈ రోజంతా కరెక్ట్ గా లేదు, విషయం ఏదో కరెక్ట్ గా లేదు, ఏదో జరగబోతుందని వాడికి అర్థమవుతుంది అనమాట. దేర్ ఇస్ స్టేట్ ఆఫ్ స్టూపిడిటీ బార్డరింగ్ ఆన్ అన్కాన్షియస్నెస్. ఈ స్టూపిడిటీ వచ్చి అది నెక్స్ట్ అన్కాన్షియస్
స్టేట్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా ఆ స్టేట్ దగ్గర ఉంటాడు. Those who have been grumbling for a week or 10 days wake up in the morning feeling miserable. Sometime that night or the next day they have to send for the doctor. అంటే వారం లేదా 10 రోజుల నుంచి ఇలా ఉదయం పూట బాగా ఇబ్బంది పడుతున్న పేషెంట్ ఎవడైతే ఉంటాడో వాడికి కరెక్ట్ గా ఆ రోజైనా లేదా ఆ మన్నాడు అయినా కానీ డాక్టర్ దగ్గర పంపించాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నాడు. అంటే ఇంచుమించుగా ఆ 1 week 10 days బిఫోర్ ఇవన్నీ 4 runners అన్నమాట. ఆ సీరియస్ కాంప్లికేషన్ కి దీస్ ఆర్ ది 4 runners. ఇఫ్ దిస్ ఈస్ వాచ్డ్ ఫర్ ఫ్యూ డేస్ ఏ కంటిన్యూడ్ ఫీవర్ ఈజ్ అబ్జర్వ్డ్. ఇది ముందు ఏదైతే జరిగిందో అవన్నీ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు కంటిన్యూడ్ ఫీవర్ ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తామని చెప్తుంది. ఆర్ ఎట్ నైట్ ఏ చిల్ విల్ కమాన్, లేదా ఆ నైట్ చలి పుట్టి పెయిన్, చెస్ట్ పెయిన్ వచ్చి, రెస్టీ ఎక్స్పెక్టరేషన్ వచ్చి, షార్ట్ డ్రై కాఫ్ వచ్చి అండ్ అదర్ సిమ్టమ్స్ దట్ విల్ బి స్పోకెన్ ఆఫ్ అండర్ బ్రయోనియా లేటర్ showing that the trouble is going towards the chest or the condition may gradually increase as a congestive dull headache. అంటే ఆ చలి స్టార్ట్ అయ్యి పెయిన్, చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయ్యి, రెస్టీ ఎక్స్పెక్టేషన్ వచ్చి, షార్ట్ డ్రై కాఫ్ వచ్చి, మళ్ళీ బ్రయోనియాల తర్వాత ఏవైతే చెప్పుకోబోతున్నామో అవన్నీ రావచ్చు. అంటే అక్కడ కంప్లైంట్ లోకలైజేషన్ అవుతుంది, ఎక్కడ చెస్ట్ లో లోకలైజేషన్ అవుతుంది అనమాట. లేదా అది అలా కంజెస్టివ్ డల్ హెడేక్ లానే అలా ముందుకి ఇంకా పెరగచ్చు అనమాట. దిస్ విల్ బి సీన్ వెన్ ద కంజెషన్ ఆఫ్ ది బ్రెయిన్ ఈస్ కమింగ్ ఆన్. అంటే అక్కడ ఈ దగ్గు అయ్యి కాకుండా హెడేక్ అలా కంటిన్యూస్ గా అయితే కంజెస్టివ్ హెడేక్ అది ఫైనల్ గా ఏమవుతుందంటే బ్రెయిన్ కి కొట్టేస్తుంది. నెక్స్ట్, Bryonia sickness often picks out plethoric subjects, those who are venous in their makeup, those who, when suffering with cold, come down with catarrhal congestion. ఎక్కువగా ప్లెథోరిక్ సబ్జెక్ట్స్ బాగా ప్లెథోరిక్ గా ఉన్న వాళ్ళని ఎక్కువగా ఆఫెన్ పిక్స్ అవుట్ అని మనకి చెప్తున్నాడు. దిస్ విల్ బి సీన్ when the congestion of the brain is coming up. సో కంజెషన్ ఆఫ్ ది బ్రెయిన్ మాత్రం ఉంటుంది. Those who are venous in makeup, those who when suffering with cold కమ్ డౌన్ విత్ కెటరల్ కంజెషన్స్. ఈ కెటరల్ కంజెషన్స్ అవి కూడా స్టార్ట్ అవ్వచ్చు. కెటరల్ ఫీవర్ మే బి కవర్డ్ బై బ్రయోనియా. సో ఈ ఏదైతే ఈ కంటిన్యూడ్ ఫీవర్స్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో దానికి ముందు సెవరల్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండొచ్చు. ఒక 1 week 10 days బిఫోర్ నుంచే ఏదోలా ఉన్నట్టు ఆ ఫీలింగ్ రావచ్చు. ఆ ఫీలింగ్ అలా వచ్చి ఫైనల్ గా చెస్ట్ కన్నా అవ్వచ్చు, లేదా బ్రెయిన్ కన్నా అవ్వచ్చు, లేదా మనం ముందు చదువుకున్నాం పెరిటనైటిస్ అవ్వచ్చు, గ్యాస్ట్రైంటరైటిస్ అవ్వచ్చు, లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ అవ్వచ్చు. సో అలా ఏదైనా కానీ ఏదో ఒక దానిలోకి మేజర్ దానిలోకి ల్యాండ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రీవియస్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ షోస్ ది డ్రగ్ ఈజ్ వెరీ స్లో యాక్టింగ్, స్లోగా పనిచేస్తుంది, సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవడానికి చాలా టైం తీసుకుంటుందని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి ఇది దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ డీప్ యాక్టింగ్. బట్ ఎక్యూట్ వచ్చేసరికల్లా ఎక్యూట్ కండిషన్ లోని ఎక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి చోట మనకి ఈ బ్రెయిన్ చాలా చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ sluggish state of the mind then is the state of bryonia, not an excitable state as in coffea and axomca ignitia, but sluggish, aggravated from motion, aggravated from being talked to, wants to lie still in bed, very great irritability, which is as extreme as that found in nuts or chamomile. Sluggish state ఉంటుంది బాగా, ఎక్సైటబుల్ స్టేట్ కాకుండా. మనకి కాఫియా, నక్సాంకా, ఇగ్నిషియా అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు వాళ్ళు. ప్రతి దానిలోని చాలా ఎక్సైటబిలిటీ అక్కడ ఎక్కువ ఉంటది. ఆ ఓవర్ సెన్సిటివ్నెస్ అది చాలా ఎక్కువ ఉంటది. మన నక్సాంకా చదివినప్పుడు చెప్తున్నాం, నక్సాంకాలోని కానీ, కాఫియాలోని కానీ, ఈవెన్ ఇగ్నిషియాలోని కానీ ఆ ఓవర్ సెన్సిటివ్ నేచర్ చాలా చాలా ఎక్కువ ఉంటది. ఆల్ సెన్స్ ఆర్గన్స్ అన్ని కూడా ఓవర్ యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికల్లా స్లగ్గిష్ గా ఉంటాయి. బట్ అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ చాలా ఎక్కువ. అగ్రవేటెడ్ ఫ్రమ్ బీయింగ్ టాక్డ్ టు, వాడి మాట్లాడిస్తే కదిలిస్తే వాడికి చిరాకు వచ్చేస్తుంది. అలా బెడ్ మీద పడుకొని ఉంటాడు అనమాట.